అమ్మగారి పేరు విజయమ్మ. అయితే మా అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసింది. క్యాన్సర్ గడ్డ అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాము మేము. పునర్జన 5,000 అని. అయితే వాళ్ళ ద్వారా మేము సార్ని వచ్చి కలిసాము. స్టార్టింగ్లో CA 125 అని చెప్పారు హాస్పిటల్లో. ఈ మెడిసిన్ వాడటం వల్ల మాకు ఇప్పుడు 16.2K వచ్చింది. నా పేరు మరియమ్మ, మాది మార్కాపురం. మా అమ్మగారి పేరు విజయమ్మ. అయితే మా అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసింది. అది ఎలా తెలిసిందంటే ఫస్ట్ కడుపులో నొప్పి అని చెప్పింది. అది కడుపులో నొప్పి వచ్చినప్పుడు సరే అని చెప్పేసి టాబ్లెట్లు వాడినప్పుడు తగ్గుతుంది, మామూలుగా మళ్ళీ అలాగే కడుపులో నొప్పి వస్తుంది, కూర్చుంటే లేకపోతుంది అని చెప్పేసి నేను గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్ళాము. అక్కడ అల్ట్రాసౌండ్ చేశారు. చేసినప్పుడు అది కడుపులో గడ్డ ఉంది, అది ఏం గడ్డ అని చూడాలమ్మ అన్నారు. అది చూసినప్పుడు అది స్కాన్ చేసి క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. క్యాన్సర్ గడ్డ అని చెప్పినప్పుడు చాలా భయపడ్డాము మేము. ఇంకా అదరుగా మెడిసిన్ ఏమైనా వాడదామని చూసుకున్నప్పుడు మాకు సంబంధించి తెలిసిన వాళ్ళు ఇట్లాగ వాడుతున్నారు, ఇక పునర్జన 5,000 అని. అయితే వాళ్ళ ద్వారా మేము వాళ్ళు చెప్పారు మాకు మంచిగా మెడిసిన్ వాడితే సరిపోయింది అన్నారు. వాళ్ళ ద్వారా మేము ఇక్కడ కనుక్కొని సార్ని వచ్చి కలిసాము. సార్ని కలిసినప్పుడు ఆ రిపోర్ట్ చూసి పర్లేదమ్మా కొంచెం మీరేం బాధపడకండి అని చెప్పినప్పుడు మనం చాలా సంతోషం వేసి ఇక్కడ ఉన్న మెడిసిన్ తీసుకున్నాము. అవి వాడినప్పుడు మళ్ళా స్కాన్ రాసినప్పుడు ఈ మందులు వాడినప్పుడు ఆ స్కాన్ చేయించుకొని చాలా నార్మల్గా వచ్చేసినాయి. స్టార్టింగ్లో CA 125 అని చెప్పారు హాస్పిటల్లో. అది చూపించుకున్నప్పుడు 633 ఉన్నది. ఈ మెడిసిన్ వాడటం వల్ల మాకు ఇప్పుడు 16.2K వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నాం. అసలు మా అమ్మని అయితే మేము చూస్తాము, అసలుకి ఎంత సన్నగా అయిపోయిందంటే అంత సన్నగా అయిపోయింది. ఈ మందులు వాడడం వల్ల, మంచిగా తిండి తినడం వల్ల మంచిగానే ఉంది మా అమ్మగారు. మా అమ్మకి ఫస్ట్ ఈ మందులు వాడకముందు చాలా సన్నగా ఉండేది, అన్నం తినేది కాదు. తినంటే ఆకలి కావట్లేదమ్మా, కడుపు అంతా బిర్రుగా ఉంది అనేది, జుట్టు ఊడుతూ ఉండేది. మందులు వాడకముందు 40 ఉంది, ఇప్పటికి 58 ఉంది. క్యాన్సర్ అని తెలిసినప్పుడు చాలా భయపడ్డాము మేమైతే. ఏమైందో ఏమో అని, చనిపోయిద్దేమో అని అంత ఫీలింగ్లో వచ్చేసాము. నేనైతే దేవుడా మా అమ్మకి ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి అనేది చాలా భయపడ్డాను. ఈ పునర్జన్మని మందుల ద్వారా మా అమ్మని బతికించుకోగలిగాము. చాలా హ్యాపీగా ఉన్నాము. అప్పుడు ఎంత సన్నగా ఉండేదంటే ఇప్పుడు 58కి వచ్చింది. చాలా వెయిట్ కూడా పెరిగింది. చాలా సంతోషంగా ఉన్నాము ఇప్పుడు.